హాయ్ వ్యూవర్స్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ లడ్డు అన్నామా లేదంటే కల్తీ నెయ్యి అన్నామా? లడ్డు కల్తీ. అది ఏమైంది ఏంటి అప్డేట్ కావాలి కదా మీకు. అసలు వాడింది నెయ్యే కాదు, మీరు విన్నది నిజమే, అసలు నెయ్యే కాదు. జగన్మోహన్ రెడ్డి పాపాలలో ఇది భయంకరమైన పాపం. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందని మాత్రం దయచేసి అనకండి. ఖచ్చితంగా నెయ్యి క్వాలిటీది కాదన్న విషయంలో తెలిసి ఉంటుంది. ఎందుకు? టెండర్ ఎవరైతే మధ్యలో ఒప్పించుకున్నారో టీటీడీ వాళ్ళు కానీ వైసీపీలు కానీ ఉండి వాళ్ళకి ఆల్రెడీ తెలియాలి ఇంత తక్కువ మొత్తానికి నెయ్యి ఎలా సప్లై చేస్తున్నారు అని. బోలే బాబా డైరీ ఉంది కదా, విపిల్ జైన్ పొమిల్ జైన్ బ్యాచ్, ఆల్రెడీ బోలే బాబా డైరీ మీద గతంలో వద్రా బాబు నీ క్వాలిటీ లేదని చెప్పేసి పక్కన పెట్టేశారంట. వాడు మరలా టెండర్లు ఏఆర్ డైరీ నుంచి వైష్ణవ్ డైరీ నుంచి టెండర్లు వేయించాడు. వాడు నాకు గుర్తున్నంత వరకు వైసీపీకి ఫండ్స్ ఇచ్చిన బ్యాచ్లు వీళ్ళు కూడా ఉన్నారు, పార్టీ ఫండ్స్. ఒకవేళ లేనట్టయితే వేరే విధంగానే ఇచ్చుంటారు. అసలు డైరీయే లేదు, అసలు డైరీ ఉన్నా అంత నెయ్యి సప్లైస్ కెపాసిటీ లేదు వాడికి ఎలా టెండర్ ఇచ్చారు? పామాయిల్, కెమికల్స్, ఇంకా వేరే రా మెటీరియల్స్ కలగలిపి నెయ్యి తయారీ అన్నట్టు చేసి దానిని ఏఆర్ డైరీ తరఫు నుంచి వైష్ణవ్ డైరీ తరఫు నుంచి చేసి లారీలు పంపించేశారు. అసలు ఎంత దారుణమండి. తెలుగువారికి పరమ పవిత్రమైనదిగా భావించుకునే తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో హిందువులంతా కూడా లడ్డూని వచ్చే సాక్షాత్ అమృతంతో సమానంగా భావించే ఆ లడ్డూలో అసలు నెయ్యే కానిటువంటి కల్తీని వాడారంటే, వేరే ముడి పదార్థాలు అంటే ఆబ్వియస్లీ ఇంకా ఫ్యాటే, జంతు కొవ్వులే, అండ్ కెమికల్స్ అసలు ఘోరం, అండ్ పామాయిల్. అది ఎంత దారుణం, ఎంత దుర్మార్గం రా అసలు. ఈరోజు ఏఆర్ డైరీ ఎండి, తర్వాత వైష్ణవ్ డైరీ సిఇఓ, ఈ ఆ బోలే బాబా ఆ డైరెక్టర్లు విపిల్ జైన్ పొమిల్ జైన్ వీళ్ళకి సంబంధించి బెయిల్ అని అప్రోచ్ అయితే కోర్టుకి సిబిఐ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అసలు వీళ్ళు నెయ్యే సప్లై చేయాలా, మొత్తం కల్తీనే అని చెప్పేసి రిపోర్ట్ చూస్తే షాక్ అయింది కోర్టే. దెబ్బకి బెయిల్ లేదు, ఏం లేదు రా బాబు అని చెప్పేసి 17వ తారీఖుకి కోర్టు వాయిదా వేసింది. ఈలోపు వీళ్ళు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. మామూలుగా అయితే 90 రోజుల లోపు ఛార్జ్షీట్ వేయకపోతే నీకు వేరే కారణాలు చూపించి రిలీజ్ చేయించుకుంటారు బెయిల్ మీద. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఆల్రెడీ సంజయ్ జైన్ అని చెప్పేసి ఒక వ్యక్తి సాక్ష్యం కోసం సాక్ష్యం ఇవ్వడానికి అని చెప్పి ఢిల్లీ నుంచి తిరుపతి వస్తే అతనిని బెదిరించి తిరుపతి నుంచి చెన్నై పట్టుకెళ్ళి చెన్నై నుంచి ఢిల్లీ పంపించేసారు మళ్ళీ ఫ్లైట్లో. సాక్ష్యాలను తారుమారు చేయటం, సాక్షులను బెదిరించడం, అండ్ అసలు నెయ్యే సప్లై చేయకుండా నెయ్యి సప్లై చేసామని చెప్పేసి టెండర్లు దక్కించేసుకోవటం, అండ్ ఘోరాతి ఘోరంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటం, హిందువులను వచ్చేసి అసలు ఈరోజు డైజెస్ట్ చేసుకునే విధంగా ఇంత ఘోరానికి పాల్పడతాం. తెలుగు వాళ్ళైతే తలదించుకునే విధంగా, తెలుగు వాళ్ళ హిందువులు ఏరుతున్నారు, సిగ్గుపడండి ఇటువంటి వైసీపీలకు ఓటేసినందుకు. వైసీపీ గవర్నమెంట్ చేసిన అరాచకాలు అన్నీ కావండి. హిందువుల విషయంలో, హిందూ దేవుల విషయంలో, హిందూ పండుగల విషయంలో ఎన్నో ఘోరాలు చేశాడు. గుడికి వెళ్ళి సాంప్రదాయబద్ధంగా భార్యాభర్తలు ఇద్దరు తీర్థప్రసాదాలు స్వీకరించాల్సింది పోయి గుడి సెట్ చేస్తాడు. అండ్ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి దేవుల వారికి, స్వాముల వారికి పట్టువ సమర్పించాల్సింది పోతే ఇవి ఒక్కడ వెళ్తాడు. దేవుని పట్ల విశ్వాసం ఉందని చెప్పేసి రిజిస్టర్ సంతకం పెట్టరా బాబు అంటే నేను పెట్టడా అంటాడు. అదేమంటే ఆయనే దేవుడు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు. ఇటువంటి వాళ్ళకి అసలు ఎలా హిందువులు ఓట్లేస్తారో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో హిందువుల మీద జరిగిన దాడులు, మత మార్పిడులు, హిందూ దేవాలయాల్లో జరిగిన ఘోరాలు, దారుణాలు, పూజారుల మీద దాడులు అన్నీ కవర్ ఆయన. అయినా సరే ఇంకా జగన్కి ఓట్లేసిన వాళ్ళు, ఇంకా జగన్ అంటున్న వాళ్ళు, ఇంకా వైసీపీ అంటున్న హిందువులు ఎవరైతున్నారో మీ అంత దారుణమైనటువంటి వాళ్ళు ఉండరు. మీ దేవుడికి, మీ మత విశ్వాసానికి మీరు దారుణంగా మోసం చేస్తున్నట్టు నేను దేవుడి నుంచి ఇదే చెప్తున్నా. ఎస్, మీరు కూటమికి ఓటేయండి, జనసేనకి ఓటేయండి, టీడీపీ, నేను ఏ రోజు చెప్పలా. వైసీపీకి ఓటేయద్దన్నా, వైసీపీని మాత్రం బతికించొద్దన్నా, జగన్ అంటే అధికారంలో ఉండకూడదన్నా. ఇప్పటికి అదే మాట మీద కట్టుబడి ఉన్నా. కళ్ళ ముందు కనిపిస్తున్నా, నేను చెప్తున్నా. నేను చెప్పినవన్నీ కూడా ఇవే ఈరోజు మరలా ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. అసలు ఏమాత్రం పరిపాలనకి సంబంధించి అర్హత లేనివాడు, అసలు ఏమాత్రం ప్రజలకి ఏం చేయాలి ఏంటనేది క్లారిటీ లేనివాడు, పిచ్చోడి చేతిలో రాయి కన్నా ఘోరం అంటే అది జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం అన్నది ప్రూవ్ చేశాడు. ఇంకా ఎవరైతే ఆయన చెప్పిన మాటలు వింటూ ఆయనతో పాటు ఉంటున్నారో, వైసీపీ అంటూ ఇంకా పులుంకుంటూ ఉన్నారో, ఏదో రోజు మిమ్మల్ని మానసిక వైశాలను జాయిన్ చేస్తారు, లేదా మీ కుటుంబం విసి మిమ్మల్ని దూరంగా పెడతారు, లేదా మీ అంతటా మీరు మారితే సంతోషం. బట్ ఘోరం ఈరోజైతే అసలు నెయ్యే కాదు, పామాయిల్, వేరే కొవ్వు పదార్థాలు అండ్ కెమికల్స్తో కలగలిపి నెయ్యి అని చెప్పి దాన్ని సప్లై చేశాడంటే ఈ నా కొడుకుల్ని చంపినా పాపం లేదు.